'శ్రీ విష్ణు' గారి 'మృత్యుంజయ్' పోయిన వీకే మనకు విష్ణు విన్యాసంతోటి కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారనమాట. మరి ఈ వీక్ తోటి థ్రిల్లర్ డ్రామాతోటి తెచ్చేసారనమాట. మరి హిట్ కొట్టారా లేదా, డిసప్పాయింట్ చేయకుండా మంచి మూవీ ఇచ్చారా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఇద్దరు వ్యక్తులు చనిపోతారు భయ్య. అసలెందుకు చనిపోయారు? అసలది యాక్సిడెంట్ తోటి చనిపోయారా? లేకపోతే మర్డర్ చేశారా? నిజంగానే మర్డర్ చేస్తే అసలెందుకు మర్డర్ చేశారు? అసలు కిల్లర్ ఎవడు? అనేది మూవీ ఒక ప్లాట్ అన్నమాట. ప్లస్ పాయింట్ గురించయితే మాట్లాడుకుంటే, మన 'శ్రీ విష్ణు' గారి మూవీస్ అంటేనే ఒక సాంగ్ ఏసుకో, కామెడీ సీన్స్ ఏసుకో, అనవసరమైన సీన్స్ ఏసుకో. కానీ ఇది అలా ఏముండదనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచెల్లి ఎండింగ్ వరకు మంచి స్టోరీ మీదైతే గ్రిప్పింగ్ అయితే తీసుకెళ్తారు. అండ్ థ్రిల్లింగ్ డ్రామా అయితే ఉంటుంది. అనవసరమైన సీన్స్ అనేది ఏది రావనమాట. సాంగ్స్ గానీ, కామెడీ సీన్స్ గానీ, లవ్ ట్రాక్ గానీ ఏది రాదు భయ్యా ఈ మూవీలో అయితే. చాలా రేసీ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది మూవీ అంతా. అలాగే మనకు సెకండ్ హాఫ్ అయితే హీరో అండ్ విలన్ నువ్వా నేనా అన్నట్టయితే ఉంటాయి భయ్యా మూవీ సీన్స్ అంతా. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనమాట. ఆ పే ఆఫ్స్ గానీ, ఆ డీటెయిలింగ్స్ గానీ చాలా బావుంటాయి భయ్యా. అండ్ ఇల్లాజికల్ సీన్స్ అన్నట్టు ఏముండవు. చాలా మంచి లాజికల్ సీన్స్ అయితే ఉంటాయి భయ్యా మూవీలో అంతా. క్లైమాక్స్ అయితే చాలా బాగా ఎండ్ చేశారనిపించింది. అండ్ విలన్ క్యారెక్టర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదో కమర్షియల్ విలన్ అయితే కాకుండా చాలా మంచిగా అయితే రాసుకున్నారు భయ్యా విలన్ క్యారెక్టర్ అనేది. ఆ స్క్రీన్ ప్లే గానీ, ఆ స్టోరీ టెల్లింగ్ గానీ చాలా బా అనిపించింది నాకు. అండ్ మెయిన్‌గా వర్కౌట్ అయింది ఏంటిదిరా అంటే మూవీలో అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్‌కి మెయిన్ కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా మంచిగా అయితే కొట్టారనిపించింది మన కాలభైరవ గారైతే. అండ్ సినిమాటోగ్రఫీ అయితే బావుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా నాకైతే బానే అనిపించినాయి. మైనస్ పాయింట్ ఎమోషనల్ సీన్స్ అనేది పెద్దగా వర్కౌట్ కాలేదు. అవి గనక వర్కౌట్ అయితే ఇంకా చాలా బా అనిపించేది. అండ్ పోలీసు చేసిన 'రెబ్బా జాన్' గూడా ఆమె గూడా పెద్దగా యూజ్ అయితే చేసుకోలేకపోయారనమాట. ఆమెను కొంచెం యూజ్ చేసుకుంటే ఇంకా చాలా బా అనిపించేది. ఇంతే భయ్యా మైనస్ పాయింట్ అయితే. ఓవరాల్‌గా నచ్చింది భయ్యా. బావుందన్నమాట. పోయిన వీక్ అయితే డిసప్పాయింట్ అయితే చేశారు మన 'శ్రీ విష్ణు' గారు. కానీ ఈ వీక్ అయితే అసలు డిసప్పాయింట్ అయితే చేయలేదన్నమాట. ఈ వీక్ అయితే చూడండి భయ్యా ఫ్యామిలీతోటైతే వెళ్ళండి. ఫ్యామిలీ వాచబుల్ అడల్ట్ సీన్స్ అంటూ ఏమి లేవు. ఇది డార్లింగ్స్ మరి. మా వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.